నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా మొదట బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర వెంకట రామారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించినట్టు సాంఘిక సమానత్వము సాధ్యమైంది కాని ఇంకా దళితులలో పేదరికం పోలేదని, వారు బాగా చదువుకుని డాక్టర్లుగా ఇంజనీర్లుగా రూపొందినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించినట్లని అన్నారు. ఈ కార్యక్రమంలో పడాల అభిరామ్, సత్తి అమ్మిరెడ్డి, వాసంశెట్టి మధు, మల్లిడి శ్రీనివాసరెడ్డి, ఎం జానీచిన వీరయ్య, దుర్గా ప్రసాద్, ఐ ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ యూత్ సభ్యులందరూ కూడా అంబేద్కర్ పూలమాల వేయవలసిందిగా పెద్దగా ఉద్యోగస్తుల్లో కానీ మరి పైగా చదువుకుని ఉపయోగించుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అయితే అంబేద్కర్ గారు కిలోమీటర్ల దూరం నడిచి బళ్ళలోకి రానివ్వకపోతే వరండాలోకి వచ్చి చదువుకున్నాడు ఆయన. మరి ఇవాళ పక్కనే పేటలో స్కూల్ ఉంది. పేరు పడాల వెంకటరామారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడండి. ఏదైతే ఇవాళ కొమరపాలెం గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ ఇక్కడ బాబా గారి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే మరి అంబేద్కర్ ఆశయాలు ప్రకారంగా మరి అస్పృశ్యత అన్నదాన్ని పూర్తిగా రూపుమాపడం జరిగింది. మరి అలాగే అందరికీ సమసమానత్వం అన్నది కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా మరి పల్లెల నుంచి పేటల నుంచి ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు కన్నా సరే అందరూ కూడా మరి ఉన్న అవకాశాలు వినియోగించుకొని బాగా చదివించి మంచి భవిష్యత్తు పిల్లలకి ఇచ్చి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లు గాను, పోలీసులు గాను, రెవెన్యూ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్న జై హింద్.